మొదటి రాజులు 21వ అధ్యాయం 29వ వాక్యంలో ఆహాబు దేవునికి భయపడి వినయంగా ప్రవర్తించడం వలన దేవుడు మాట్లాడుతున్న మాట, ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించట చూస్తేవా, నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించేదను. విధేయత దేవుని మనసును మారుస్తుంది. అవిధేయత వలన ఎలాగైతే ప్రణాళిక తారుమారు అవుతుందో అలాగే విధేయత వలన కూడా ప్రణాళిక తారుమారు అవుతుంది. నాశనానికి వెళ్ళే ఆహాబు జీవానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన ప్రతి మాటకు నేను లోబడి జీవించాలి అని మనసుతో ఉంటే గనక మన మీద ఉండే నాశనం తొలగిపోతుంది, మన మీద ఉండే శాపం తొలగిపోతుంది, మనకు వచ్చే అపాయం కూడా రాకుండా దేవుడు ఆపివేస్తాడు.